తెలంగాణలో ప్రస్తుతం కృష్ణా గోదావరి జలాల మీద పోరాటాలు జరుగుతున్నాయి. అసలు మనకు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కులు ఏంటి, గోదావరిలో మన వాటా ఎంత, కృష్ణాలో మన వాటా ఎంత, ఇవే అంశాలపై మనతో మాట్లాడడానికి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ శ్రీధర్రావు దేశపాండే గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే రాము. సార్ ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ సార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 45 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అప్రైజులు, రెండవది పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అయితే బనకచెర్ల పేరు మార్చి పోలవరం నల్లమల సాగర్ పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు గురించి, మన కృష్ణా గోదావరిలో రావాల్సినటువంటి వాటాల గురించి చర్చించుకుందాం. సార్ ప్రధానంగా ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 45 టీఎంసీలను మాత్రమే మొదటి దశ కింద మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతం తెలిపినట్టు తెలుస్తుంది. దీనిపై వివరించండి. ఇది నిజానికి పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలకి టోటల్గా విరుద్ధమైన విషయం. ఇది నిజానికి కరువు ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లా, కరువు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాకి, తర్వాత నల్గొండ జిల్లాకి 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. దానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులతోటి ఉమ్మడి రాష్ట్రంలోనే 2013లోనే మనకు జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాత మనం తెలంగాణ ఏర్పడి అది జీవో ఇచ్చారు, కానీ దాన్ని గ్రౌండింగ్ చేసే పరిస్థితి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేకుండింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని ప్రాజెక్టులను సమీక్షించే క్రమంలో పాలమూరు రంగారెడ్డి కూడా సమీక్షించిన తర్వాత దాంట్లో చాలా వరకు మనకు లోపాలు కనబడ్డాయి. ఒరిజినల్గా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినటువంటి ప్రాజెక్టు జూరాల నుంచి తీసుకున్నారు. జూరాల దానికి చిన్న రిజర్వాయర్, అది 7 టీఎంసీ కెపాసిటీ కలిగిన రిజర్వాయర్. సో దాని మీద ఆల్రెడీ కొంత భారం ఉంది. అధిక భారాన్ని మోస్తున్న ఈ చిన్న రిజర్వాయర్ మీద మళ్ళీ 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసేటువంటి ఈ పాలమూరు రంగారెడ్డిని మోపడం అనేది అసలు ప్రాజెక్టు సఫలతకి అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి రివ్యూ చేసి దాన్ని ఏం చేశారంటే దాని కింద ఉన్నటువంటి పెద్ద రిజర్వాయర్ శ్రీశైలం, ఆ రిజర్వాయర్కి మనం మార్చడం వల్ల దీని సఫలత పెరుగుతుంది, దీని నుంచి మనం ఎక్కువ కాలం నీటిని లిఫ్ట్ చేయగలుగుతాము అనేది మనం ఆలోచించాం. దానికి ఉదాహరణ ఏంటంటే కల్వకుర్తి నెట్ ఎంపవర్ 2 సమకాలీకమైన ప్రాజెక్టులే. కల్వకుర్తి ఏమో అది మార్చి వరకు నీళ్లు లిఫ్ట్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. నెట్ ఎంపవర్ ఏమో ఖరీఫ్లో మాత్రమే కొద్దిపాటి నీళ్లు ఇచ్చిన తర్వాత రబీలో అది ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఉదాహరణ మనం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ కూడా మనం శ్రీశైలం నుంచి తీసుకోవడమే సరైందని చెప్పి నిర్ణయం చేసి దాన్ని రీఇంజనీరింగ్లో భాగంగా మనము జూరాల నుంచి శ్రీశైలంకు మార్చిన తర్వాత దాని ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ఈ దశలో ఏంటంటే ఇక దుష్టశక్తులు రంగంలోకి దిగినాయి. అనేక రకాల కేసులు వేయడం, ముఖ్యంగా ఎన్జిటీలో కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి ఎన్జిటీలో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రైతులతోటి సుప్రీంకోర్టులో మొదలు కేసు వేయించారు, తర్వాత ఎన్జిటీలో కేసు వేయించారు. ఏకపక్షంగా మన వాదనలు వినకుండా, మనకు నోటీసులు ఇవ్వకుండా, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా దాని మీద స్టే మంజూరు చేశారు. స్టే మంజూరు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వెంటనే హైకోర్టులో పిటిషన్ వేసి ఇది చాలా అప్రజాస్వామికమైన నిర్ణయం, ఇది మా అభిప్రాయాలు వినకుండానే, మా వాదన వినకుండానే వాళ్ళు స్టే మంజూరు చేశారు కాబట్టి దీన్ని మనం పునః సమీక్షించాలని చెప్పి మనం ఏం చేసినామంటే హైకోర్టుకి ఒక అండర్టేకింగ్ ఇచ్చినాం. మేము ప్రస్తుతానికి టేకప్ చేస్తున్నది కేవలం డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ మాత్రమే. 2 దశల్లో దీన్ని పూర్తి చేయాలనే ప్లాన్ తోటి మేము ఉన్నాము. మొదటి దశలో డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ పూర్తి చేస్తాము, రెండవ దశలో ఇరిగేషన్ కాంపోనెంట్ చేస్తాము. ఈ ఇరిగేషన్ కాంపోనెంట్ ప్రారంభించే ముందు, ఆ పనులు చేపట్టే ముందు మేము తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ నుంచి మేము ఈసీ తెచ్చుకుంటాము, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకుంటాము. మాకు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అక్కర్లేదు. దేశంలో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోరు. కాబట్టి మాకు మినహాయింపు ఇచ్చి ఈ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్స్ని చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వని మనం అడిగాము. సో మన అండర్టేకింగ్ బేస్ చేసుకొని హైకోర్టు ఎన్జిటి ఇచ్చిన స్టేని కొట్టివేస్తూ మనకు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. సో అట్లా మన డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్లో భాగంగా నార్లాపూర్ దగ్గర నుంచి ఉద్దండాపూర్ దాకా పంప్ హౌజ్లు, రిజర్వాయర్లు అన్నీ కట్టేసుకున్నాము. దాదాపు 90% వర్క్స్ పూర్తయినాయి. మనము 90 టీఎంసీ దీన్ని కేటాయించుకున్నాం. ఎట్లా పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకి తరలించుకునే గోదావరి జలాల్లో మనకు గోదావరి ట్రిబ్యునల్ ఏం చేసిందంటే ఆ మిగులుని ఎగువ రాష్ట్రాలకు పంచింది, 3 రాష్ట్రాలకు పంచింది. ఆంధ్రప్రదేశ్కి 45 టీఎంసీలు, కర్ణాటకకి 21 టీఎంసీలు, మహారాష్ట్రకి 14 టీఎంసీలు పంచింది. అంటే ఈ పొలం ద్వారా సప్లిమెంట్ చేసినందువల్ల కృష్ణాలో ఉండే మిగులుని పంచింది. సో ఈ నీళ్ళని ఎక్కడ వాడాలని స్టిపులేట్ చేసిందంటే నాగార్జున సాగర్ ఎగువన వాడాలి. ఓకే, ఈ నాగార్జున సాగర్ ఎగువన వాడే నీటిని మరి ఇప్పుడు ఎవరున్నారు నాగార్జున సాగర్ ఎగువన విభజన తర్వాత? ఖచ్చితంగా తెలంగాణ ఉంది. కాబట్టి ఈ తెలంగాణకి దక్కవలసిన 45 టీఎంసీలు మనం పాలమూరు రంగారెడ్డికి కేటాయించుకున్నాం.
ఇంకొక 45 టీఎంసీలు ఎక్కడికి వచ్చినాయంటే మైనర్ ఇరిగేషన్లో. మన కృష్ణాలో మైనర్ ఇరిగేషన్లో 90 టీఎంసీల అలొకేషన్ ఉంది, కానీ మనం వినియోగిస్తున్నది కేవలం 45 టీఎంసీ. అవును సార్. సో 45 టీఎంసీలు మిగిలి ఉంది అక్కడ కూడా సేవింగ్స్. సో ఈ 45 టీఎంసీల సేవింగ్స్ని, మైనర్ ఇరిగేషన్లో ఉన్న సేవింగ్స్ని అటు పోలవరం ద్వారా డైవర్షన్స్ ద్వారా వచ్చిన 45 టీఎంసీని కలిపి 90 టీఎంసీ మనం అలొకేట్ చేసుకొని ఒక జీవో ఇష్యూ 246 జీవో ద్వారా మనం అవును సార్ 2022లో బహుశా 2022లో ఎస్ 22లో మనం జీవో ఇచ్చిన తర్వాత డిపిఆర్ తయారు చేసినాం మన సిడబ్ల్యూసీకి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కూడా పంపించాం. అప్పుడే మొదలవడం కాదు, మనకు 7 కేంద్ర సంస్థల నుంచి మనకు అనుమతులు వచ్చినాయి. కాబట్టి ఈఏసీ రికమెండేషన్ వచ్చిన తర్వాత ఫైల్ని మనం మినిస్టర్కి పుటప్ చేయించాం. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మన ఈసీ తీసుకోవాల్సిన ఒక దశలో అధికార మార్పిడి జరగడంతో ఈ పరిణామాలన్నీ సంభవించి ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ వదిలేసిందో అక్కడే మిగిలిపోయింది, సాగలేదు ఇంకా. దీంట్లో పొలిటికల్ యాంగిల్గా అనిపిస్తుంది సార్ నాకు. సో ఈ 45 టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టుని అప్రూవల్ తీసుకోవడం అనేది నిజంగా ప్రాజెక్ట్ ప్రయోజనాలకు చాలా విరుద్ధము, మనకు ఆత్మహత్య సదృశం అది. రేపటి నాడు ప్రాజెక్టుని మనము అనుమతి తెచ్చుకున్న తర్వాత ముందు 90 టీఎంసీలు మనం అలొకేట్ చేసుకోగలుగుతామా లేదా అనే విషయం మీద చాలా అస్పష్టత ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడే దాన్ని తగ్గించుకొని, మన పరిధిని తగ్గించుకొని, మన ప్రయోజనాలు తగ్గించుకొని దాన్ని 45 టీఎంసీకి అప్రూవల్ తీసుకోవడం అనేది చాలా నష్టదాయకమైన విషయం. 90 టీఎంసీ కోసం పోరాటం చేయాల్సిందే. ఆల్రెడీ ఈఏసీ రికమెండేషన్ ఉన్న ప్రాజెక్ట్ అది. ఈసీ తీసుకోవాలా, పోరాటం చేయాలి తప్పనిసరిగా. మొత్తం అన్ని ప్రతిపక్షాలని కలుపుకొని ఒక ఏకోన్ముఖమైన పోరాటం చేయగలిగితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దానికి లొంగి వస్తుంది. తప్పకుండా మనకు 90 టీఎంసీలకి అప్రైజల్ చేయించుకోవాలి తప్పితే 45 టీఎంసీకి తగ్గించడం అని మాత్రం చాలా నష్టదాయకం. రెండో అంశం ఏంటంటే ఇది డిండి ప్రాజెక్ట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. డిండి ప్రాజెక్టుకి పాలమూరు రంగారెడ్డికి ఒకటే ఇంటేక్. అవును సార్, ఒకటే ఇంటేక్. అందులో 2 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసుకొని 1.5 టీఎంసీ పాలమూరుకి ఇస్తాము, 0.5 టీఎంసీ డిండికి ఇస్తాము. నువ్వు 45 టీఎంసీకి పరిమితం చేస్తే డిండికి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇస్తాము? డిండికి లిఫ్టింగ్ ఎక్కడ జరుగుతుంది? సో డిండి మూలన పడిపోతుంది. ఇంకా ఆ 45 టీఎంసీ పాలమూరుకే సరిపోవు, డిండికి ఎక్కడికి వెళ్ళి ఇస్తాము? సో డిండి టోటల్గా మనము పక్కన పెట్టాల్సిన ఒక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. సరే, ఇదే అంశంపై రేపు పొద్దున ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు 21 తారీఖున బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్, పార్లమెంటరీ మీటింగ్ పెడుతున్నారు సార్, పాలమూరు రంగారెడ్డి నల్మల సాగర్ మీద. సో నేను కూడా ఆ ప్రాంత బిడ్డాను సార్, పాలమూరు ఆ కరువు ప్రాంతం నుంచి వచ్చాను. నేను కూడా 20 ఏళ్ళ పొద్దుతుంది సార్. మేము కూడా వలస అంటే నీళ్లు లేక ఒక బావి దవ్వ ఒక 3 ఎకరాల భూమి అమ్ముకునే పరిస్థితికి వచ్చినాం. సో ఆ ప్రాంతం నుంచి ప్రజల నుంచి ఈ పోరాటం రావాలి సార్. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది అంటే రాజకీయ నాయకులు, మీలాంటి విశ్లేషకులు, ఇంజనీరింగ్ ఎంత చెప్పినా కానీ ప్రజలకు అర్థం కాదు. క్లుప్తంగా సార్, ఈ 45 టీఎంసీలతో గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి 12 లక్షల ఎకరాల్లో ఎన్ని ఎకరాలు పారుతుంది? మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో. అదే డిండి ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలు పెట్టినరు? ఇప్పుడు ఈ 45 టీఎంసీలు నీళ్ళు ఇస్తే నల్గొండ ప్రాంతానికి ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎందుకంటే ఈ విషయాలు ప్రజల భాషల్లో బయటికి వెళ్తేనే ప్రజలకు అర్థమవుతుంది. ఏ ప్రాంతం నష్టపోయే ప్రమాదం ఉంది సార్ దీనివల్ల? తప్పకుండా రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా నీళ్ళు అందే అవకాశం లేదు. ఏమన్నా ఇస్తే మనం మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వాల్సి ఉంటుంది తప్పితే మిగతా 2 జిల్లాలు మాత్రం దీంట్లో కవర్ కావు. ఇంకా నష్టదాయకమైన ప్రపోజల్ తప్ప ఇది ఎవరికి ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదు. భవిష్యత్తులో ఇది మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి, ప్రాజెక్టుకి కూడా, ప్రాజెక్ట్ కాంటెంప్లేషన్ ఏదైతే చేసినామో అది పరిపూర్ణం చేసే అవకాశం ఉన్న ప్రపోజల్ అయితే కాదు. తప్పనిసరిగా 90 టీఎంసీకి అప్రైజల్ చేయించుకోవాలి, 90 టీఎంసీకే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. పోలవరం బనకచెర్ల అని చెప్పేసి ఒక సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావిడిగా టెండర్లు పిలిచి టెండర్లు రద్దు చేయడం జరిగింది. దాని పేరు మార్చి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్గా నామకరణం చేసింది సార్. సార్, వాళ్ళు పోలవరం నల్లమల సాగర్గా చేయడంతో కృష్ణా గోదావరి జలాలు ఏ విధంగా నష్టపోయే ప్రమాదం ఉంది సార్ తెలంగాణ? పోలవరం బనకచెర్ల ఏంటిది, పోలవరం నల్లమల సాగర్ ఏంటిది అనేది కొంత మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్ర మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు పోలవరం బనకచెర్ల విషయం మాట్లాడితే అది పోలవరం ద్వారా గ్రావిటీ తోటి ప్రకాశం బ్యారేజ్ తీసుకొస్తారు. ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీద కట్టింది కాబట్టి నీళ్లు కృష్ణానదిలో పడతాయి. ఓకే, అక్కడి నుంచి లిఫ్ట్ల ద్వారా కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్న 150 టీఎంసీల రిజర్వాయర్, బొల్లపల్లి రిజర్వాయర్ అక్కడికి తీసుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ల ద్వారా బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ అది మీ అందరికి తెలిసింది. అది పోతిరెడ్డిపాడు కింద, మీరు మహబూబ్నగర్ జిల్లా అంటారు కాబట్టి
పొద్దుడిపాడు కింద ఏదైతే 16 కిలోమీటర్ల కింద కిందికి. ఒక రెగ్యులేటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేసిండో ఆ కాంప్లెక్స్కి వెళ్తాయి నీళ్ళు. ఇక్కడ నుంచి కృష్ణానది నీళ్ళు అక్కడికి పోతాయి, గోదావరి నది కూడా అక్కడికి పోతాయి. తెలంగాణ ప్రభుత్వము, అటు కర్ణాటక ప్రభుత్వము, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి. ఉదాహరణకి మనం మహారాష్ట్ర రాసిన లేఖ చూద్దాం. నువ్వు ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టులని అప్రైజల్ చేసే కంటే ముందు ఈ ఫ్లడ్లో రైపేరియన్ స్టేట్స్కున్న హక్కు ఏంటిది అది నిర్ధారణ జరగాలి. ఎందుకంటే ఆల్ వాటర్స్ ఇంక్లూడ్ ఫ్లడ్ వాటర్స్ కూడా ఆ రకమైన ఒప్పందాలు జరిగినాయి కాబట్టి ఫ్లడ్ వాటర్స్లో మాకున్న హక్కు ఏంటిదో తేల్చాలని చెప్పి వాళ్ళు రాశారు. తర్వాత ఏమంటారంటే అయితే మాకు మహారాష్ట్రలో, మరాఠవాడలో, విదర్భలో చాలా కరువు ప్రాంతాలు ఉన్నాయి, వాటికి కూడా ఫ్లడ్ వాటర్ని తరలించే అవసరం ఉంది మాకు. మీ కనుక మీ పాలసీలో మన మార్పు వస్తే, కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలో మార్పు వస్తే ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్ని మీరు అప్రైజల్ చేయదలుచుకుంటే మీరు ఇంటిమేట్ చేయండి, మాకు కూడా చెప్పండి, మేము కూడా ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ డిపిఆర్ పంపుతాము, మాకు కూడా అనుమతి ఇవ్వండి, మాకు కూడా అవసరాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రాశారు. ఇది చాలా కీలకమైన అంశం ఇది. ఓకే, తర్వాత కర్ణాటక ప్రభుత్వం రాస్తుంది. కర్ణాటకకి నిజానికి గోదావరిలో పెద్ద క్లెయిమ్స్ లేవు. మంజీరాలో కొద్ది భాగం వాళ్ళకి 1.5% షేర్ ఏముంది. ఆ తర్వాత వాళ్ళకి గోదావరిలో క్లెయిమ్స్ లేవు. కానీ వాళ్ళు కృష్ణాలో ఏదైతే అవార్డు ప్రకారం వాళ్ళకి గోదావరి అవార్డు ప్రకారం, కృష్ణా అవార్డు ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా గురించి చాలా స్పష్టమైన మాటల్లో వాళ్ళు రాశారు. అపాన్ ద క్లియరెన్స్ ఆఫ్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ బై సెంట్రల్ వాటర్ కమిషన్, ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈజ్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ in question so that Karnataka can take appropriate action for utilization of 64.75 TMC. వాళ్ళు ఎవ్వరూ ప్రాధేయపడతలేరు కేంద్ర ప్రభుత్వాన్ని. నువ్వు ఎప్పుడు పర్మిషన్ ఇస్తావు నాకు చెప్పు, డేట్ చెప్పు, అదే రోజు నుంచి నేను పైన ఈ 64 TMCలు కృష్ణాలోనే వాడుకుంటాను అని చాలా తీవ్రమైన పదజాలంతో వాళ్ళు రాశారు. కృష్ణా గోదావరి అవార్డుల ప్రకారము వాళ్ళు మాకు అంటే గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి నీటిని తరలించిన కారణంగా మాకు కృష్ణాలో ఎగువన మాకు నీటి వాటా పొందడానికి హక్కు ఉంది అనేది మనకు ట్రిబ్యునల్ అవార్డులో ఉంది. ఓకే సార్, అవును సార్. 80 TMCలకు మించి ఎంత నీళ్ళు వాడినా అదే రేషియోలో మనకు అప్పర్ స్టేట్స్కి హక్కు ఉంటుంది. సో ఆ క్లాజ్ను ఉటంకిస్తూ వీళ్ళు ఈ రకంగా రాశారు. సో దీంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. అంటే నిజానికి స్వభావరీత్యా అది 200 TMCలు దోపిడీ ఎక్కడ మార్పు లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణాలో నదిలో కలపకుండా కృష్ణాను దాటించి నీళ్ళు తీసుకుపోతారు, పోవాలని ఆలోచన చేస్తారు. అంటే నీటిని కృష్ణాలో కలపకుండా డైరెక్ట్గా తీసుకుపోయే ఒక ఆలోచన వెనుక ఉన్న మర్మం ఏంటంటే ఈ అవార్డులు దానికి అప్లై కాకుండా ఉండడానికి వీలుగా వారు ఈ రకంగా మార్పు చేశారు. కొత్త సీసాలో పాత సారాన్ని ఇది పెద్దగా మనకు స్వభావరీత్యా నీటి దోపిడీకి సంబంధించిన విషయంలో ఇది ఏ మార్పు లేదు. మన జల విఘాతం ఆ బనకచెర్ల లింక్ ప్రాజెక్టులో ఎట్లా ఉందో ఈ నల్లమల సాగర్లో కూడా అదే రకమైన దోపిడీ ఉంది. తప్పనిసరిగా మనం బనకచెర్ల మీద ఏ రకమైన ఒక అప్రమత్తంగా ఉండి మనం పోరాటం చేసినామో మొత్తం ఏకోన్ముఖంగా ఇవాళ అదే వైఖరి ఈ ప్రాజెక్ట్ పట్ల కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరద వస్తుంది బాగా వచ్చిన సందర్భంలో నీకు శ్రీశైలంలో 100-150 TMCలు దాటంగానే రోజుకు 1 TMC అంటే వాళ్ళ పరిధి 40 రోజుల్లో మేము వరద వచ్చినప్పుడే తీసుకున్నామని చెప్తున్నారు సార్. వాస్తవానికి 40 రోజులు కాదు, మనకేమో 90 రోజులు పెట్టిన వరద రోజులు, వాళ్ళకేమో 45 రోజులు వరద రోజులు పెట్టుకున్నారు సార్. సో ఈ సందర్భంలో వాళ్ళు శ్రీశైలం నుంచి నీటిని తరలించే కుట్ర ఉందేమో అనిపిస్తుంది సార్ నాకు. ఆ ప్రాంత బిడ్డగా అంటే మీరంత సాంకేతిక అంశాలు చాలా విషయాలు ఇప్పటివరకు చెప్పారు, కానీ రాజకీయంగా చూస్తున్నప్పుడు ఆ ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టి పోలవరం నుంచి నీళ్ళు తీసుకురాకుండా శ్రీశైలం నుంచి దోపిడీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. దీన్ని గోదావరి నీటిని, కృష్ణా నీటిని రెండింటిని కూడా వాళ్ళు వినియోగించుకునే ఒక ప్లాన్ వాళ్ళు సిద్ధం చేసిండ్రు. దానికి కేంద్ర ప్రభుత్వం బతాసు ఇదే జరిగితే శ్రీశైలం మీద ఆధారపడినటువంటి రిజర్వాయర్లు చాలా నష్టపోయే అవకాశం ఉంది. తప్పకుండా నష్టం జరుగుతుంది. పోలవరం ద్వారా నీటిని తరలించే విషయంలో మన హక్కులకు భంగకరంగా ఉన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అది మనం ఆల్రెడీ దాన్ని స్టడీ చేస్తున్నాం కాబట్టి మన హక్కులు ఏవైతే 968 TMCల నికర జలాలు మనకు ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించబడి ఉన్నాయి. వాటికి ఒక నిర్దిష్టమైన అంగీకారం ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేటాయింపులను ఎప్పుడు వ్యతిరేకిస్తూ వస్తుంది. అవును సార్. ఫ్లడ్ వాటర్స్ మీద అన్ని రైపేరియన్ స్టేట్స్కి హక్కు ఉంది గోదావరిలో. అవును సార్. నీ ఒక్కరి హక్కు కాదు. ఎందుకంటే ఫ్లడ్ అనేది అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నది. తెలంగాణ నుంచి వస్తుంది, మహారాష్ట్ర నుంచి వస్తుంది, మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, ఒడిశా నుంచి వస్తుంది. ఈ అందరి నీళ్లు కలిసి నీ దగ్గర కల్మినేట్ అవుతున్నాయి. తెలంగాణకి ఫ్లడ్ వాటర్స్లో ఎంత హక్కు ఉంది? 3000 TMCలా, 2000, 1000 ఎంతైనా కానివ్వండి. దాంట్లో ఈ రేషియో ప్రకారమే 1480 TMCలు, 980 TMCలు మాకు నికర జలాలు ఏ రేషియో ప్రకారం ఇచ్చారో అదే రేషియో ప్రకారం వరద జలాలు కూడా మాకు హక్కు ఉంది. ఈ హక్కుకు సంబంధించిన అంశం మీద నీ ప్రభుత్వ వైఖరి ఏంది చెప్పాలి.
సో అది లేకుండా మనం ఈ ప్రాజెక్ట్ని ఎట్లా అంగీకరిస్తాము? తెలంగాణ పోరాటం చేస్తుంది కూడా నీళ్ళ కోసమే, నీళ్ళ కోసం. మా నువ్వు సముద్రంలో కలిసే నీళ్ళ కోసం కాదు, మా హక్కుల కోసం. హక్కుల కోసం. మాకు ఏదైతే కేటాయించినటువంటి వివిధ జీవోల ద్వారా 968 టీఎంసీలకు కేటాయించినవో వాటికి హక్కులు కల్పించండి. ఆ తర్వాత మిగులు జలాలను, వరద జలాలను లెక్కగట్టి ఆ నీళ్ళేందో మాకు లెక్క చెప్పాలి. ఎందుకంటే ఈ వరద జలాల మీద అన్ని రిప్రజెంటేటివ్స్ హక్కు ఉందనే విషయం మీరు గుర్తించాలి ఫస్ట్. ఇక కృష్ణాకు సంబంధించిన విషయం చూస్తే మనకి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం గురించి మనందరికీ తెలిసిందే. 811 టీఎంసీలో 299 మాత్రమే మనకు ప్రాజెక్టులో కేటాయించి 512 టీఎంసీలు వాళ్ళు కేటాయించుకున్నారు. సో ఇప్పుడు ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత సెక్షన్ 3 మనం కేసీఆర్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి సెక్షన్ 3 రిఫరెన్స్ తీసుకొచ్చుకున్నది. సో సెక్షన్ 3 కింద ఇప్పుడు మనకు విచారణ జరుగుతున్నది. ఇందులో మన క్లెయిమ్ ఏంటంటే కృష్ణా జలాల్లో 811 టీఎంసీలలో కనీసం 555 టీఎంసీలని రావాలి అనేది మన డిమాండ్. అది మనం పరివాహక ప్రాంతంలోనేమో 68% తెలంగాణ ఉంది, వాళ్ళేమో 31% మాత్రమే ఉన్నారు సార్. కానీ వాళ్ళకు వాటానేమో 66% ఉంది, మనకి 33% ఉంది. సార్ ఈ అలొకేషన్స్ని పదే ముఖ్యమంత్రి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇవి పర్మనెంట్ అలొకేషన్స్, కేసీఆర్ గారు హరీష్ రావు గారు వెళ్ళి సంతకం పెట్టి మరీ ఒప్పుకొచ్చుకున్న 299 టీఎంసీలకు 512 టీఎంసీలకు పదే వాదన చేస్తున్నారు సార్. దీనిపై ఒక క్లారిటీ ఇవ్వండి. పూర్తిగా తప్పుడు అభిప్రాయం అది. దానికి 299, 512 టీఎంసీల కేటాయింపులు అనేది ఉమ్మడి రాష్ట్రమే చేసింది. అది కృష్ణాలో ఉండే అన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి, నీటిని వినియోగించుకోలేని దశలో ఉన్నాయి. కాబట్టి తాత్కాలికంగా 1 సంవత్సరం కోసమే దాంట్లో స్పష్టంగా ఆ ఒప్పంద పత్రంలో రాశారు. ఇది 1 ఇయర్ కోసం మాత్రమే, ఈ కరెంట్ ఇయర్ కోసం మాత్రమే అని చెప్పి రాసుకున్నాము. అదేవిధంగా ఇది ఎక్కడ కూడా ఏ ఫోరమ్స్లో, ఏ లీగల్ ఫోరమ్స్లో కూడా దీని ప్రభావం ఉండదు అనే సంగతి కూడా రాసుకున్నాము. ఒక 1 ఇయర్ కోసం మనం ఒప్పందం చేసుకున్నాము. ఆ తర్వాత మన ప్రాజెక్టులు నీటిని వినియోగించుకునే దశకు చేరుకున్న తర్వాత కల్వకుర్తి నుంచి, నెట్టంపాడు నుంచి, భీమా నుంచి నీళ్ళు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత మన వినియోగం పెరిగింది. సో 2018 నుంచే మనం 50-50 డిమాండ్ చేయడం మొదలుపెట్టినాం. టిల్ ట్రైబ్యునల్ డిసైడ్స్ ది అలొకేషన్. రెండు రాష్ట్రాల మధ్య అలొకేషన్స్ని డిసైడ్ చేసేదాకా తాత్కాలికంగా, ఇది కూడా తాత్కాలికమే కదా సార్. వీళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు చేసిన కూడా తాత్కాలికమే కదా. 299, 512 కూడా తాత్కాలికమే. కాబట్టి మన వినియోగం పెరిగిన తర్వాత 2018 నుంచే తెలంగాణ ప్రభుత్వం ప్రతి మీటింగ్లో డిమాండ్ చేస్తుంది, మాకు 50-50 కావాలి తాత్కాలికంగా అనే విషయం మీద మనం డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మనం ఈ 299, 512 రేషియోని ఎప్పుడు ఒప్పుకోలేదు. సెక్షన్ 3లో కంప్లైంట్ చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని టీఎంసీలు కావాలనుకుంది? ఇప్పుడు 811 టీఎంసీలు లెక్క చూస్తే 555 టీఎంసీలు పెట్టినాము. బట్ దాంట్లో టీఆర్లో, కొత్త టీఆర్లో ఏమొచ్చిందంటే అదనపు అంటే 65% డిపెండబిలిటీ అండ్ 50 ఎవరేజ్ డిపెండబిలిటీకి సంబంధించిన నీటిని కూడా పంచమని చెప్పారు. 1005 టీఎంసీ. సో 1005 టీఎంసీ, 1005 టీఎంసీకి మనం 775 టీఎంసీ అడిగాం. ఓకే సార్. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మనం రోజు పత్రికల్లో చూస్తున్నాం, అది మాకు హిస్టారికల్ యూటిలైజేషన్స్ ఉన్నాయి, దాన్ని మార్చడానికి లేదు, బచావ్ ట్రిబ్యునల్ దాన్ని కన్సెషన్లకు తీసుకుంది అనే పాత ఆర్గ్యుమెంట్లే వాళ్ళు ముందుకు పెడుతున్నారు. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ డిస్కోర్సెస్ చాలా అడ్వాన్స్లో ఉన్నాయి. ఉదాహరణకి నైలు నదికి సంబంధించిన యూటిలైజేషన్స్ ఉన్నాయనుకోండి, ఈజిప్ట్ దాని మొదటి యూటిలైజేషన్స్లోకి తీసుకున్నది. కానీ తర్వాత నీకు డబ్బు ఉంది, ధనం ఉంది, బలం ఉంది కాబట్టి నువ్వు మొదలు డెవలప్ చేసుకున్నావు. బట్ లేట్ కమర్స్గా, లేట్ డెవలపర్స్గా మరి మహాకుల సంగతి ఏంటిది అనేది డిస్కోర్సెస్ చాలా పెద్ద ఎత్తున మారుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా అవి అప్లై అవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో బాగా ఉన్నప్పుడు మాకు వాయిస్ లేదు, మా మాట వినడానికి ఎవరు లేరు, మా తరపున నువ్వు రిప్రజెంట్ సరిగా చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మాకు బలం ఉంది, మాకు వాయిస్ ఉంది. నేను లేట్ డెవలపర్ని, కృష్ణా బేసిన్లో నాకు 68%, మీరు అన్నట్టు 68% క్యాచ్మెంట్ ఏరియా ఉంది. అవును సార్. మరి నాకు లేట్ డెవలపర్గా మరి నా హక్కుల సంగతి ఏంది? దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలి కదా. నువ్వు ఒకటి కాదా, నువ్వు కింద ఉన్నావు, పైన నేను ఉన్నాను కదా. లేట్ డెవలపర్గా నాకు కూడా హక్కులు ఉంటాయి కాబట్టి నా హక్కులకు సంబంధించిన అంశం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మనం కూడా మాట్లాడుతున్నాం. అంటే తెలంగాణ ఏం చేయాలి? ఇప్పుడు కృష్ణాలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ 45 టీఎంసీలు పోతున్నాయి, వాళ్ళేమో మాకు 811 టీఎంసీలో మాకు 500, ఇప్పుడు వచ్చినట్టు 512 కాదు, ఇంకా అదనంగా 200 టీఎంసీలు మాకు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణ పౌర సమాజం ఏం చేయాలి? ప్రతిపక్షాలు ఏం చేయాలి సార్? ఇప్పుడు రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కానీ, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు మీద కానీ ఏ ప్రాజెక్టు మీద కనీసం స్పందించట్లేదు సార్. కేవలం మీరు అన్నది స్పందించకపోవడం అనేది నిజంగా అది తెలంగాణ పట్ల అది ద్రోహం చేసిన అంశమే. అది తెలంగాణ ప్రజలు అప్రమత్తమై వాళ్ళు పెద్ద ఎత్తున తమ వాయిస్ వినిపిస్తే ఈ అంశాల మీద
రాజకీయ పక్షాలు కూడా అప్రమత్తమవుతాయి. ఇప్పుడు మనం బనకచెల్లని ఎట్లా మనం ఎస్ సార్. పక్కన పెట్టించగలిగినాం? మన అప్రమత్తత వల్లనే, మన చైతన్యం వల్ల, మనం మాట్లాడిన వాయిస్ వల్ల, ప్రతిపక్షం మాట్లాడిన వాయిస్ వల్ల ప్రభుత్వం అప్రమత్తమైంది, దాన్ని ఛాలెంజ్ చేసింది, దాన్ని పక్కన పెట్టించింది, మళ్ళీ ఇప్పుడు కొత్త రూపంలో వచ్చింది అది. సో దాన్ని కూడా అదే రకమైన చైతన్యంతో మనం ప్రతిఘటించాలి. ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, ఇది ప్రభుత్వాలు తాత్కాలికం, ఎస్ సార్. తెలంగాణ శాశ్వతం, తెలంగాణ ప్రజలు శాశ్వతం. శాశ్వతం. సో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రయోజనాలకి పనంగా పెట్టే ఏ నిర్ణయం కూడా ఈ ప్రభుత్వాలు తీసుకునే హక్కు లేదు వాళ్ళకి. మహారాష్ట్రలో, కర్ణాటకలో ప్రతిపక్షాలన్నీ వాళ్ళ నీటికి సంబంధించిన హక్కులకు సంబంధించిన విషయంలో కలిసి వస్తాయి. ఎక్కడ డిస్ప్యూట్స్ ఉండవు వాళ్ళకి. మన దగ్గర ఎందుకు ఆ డిస్ప్యూటు, మన దగ్గర ఎందుకు ఆ ఘర్షణలు, ప్రభుత్వం ఎందుకు భేషాలకు పోవాలి? ఇప్పుడు మొన్న ఉదాహరణకి ఈ అంశం మీద డిస్కస్ చేసేటప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టారు. అఖిలపక్షం అంటే ఏం పెట్టిందండి? ప్రధాన ప్రతిపక్షానికి సభ్యులు లేని పార్లమెంట్ సభ్యులతోటి పెట్టడం ఎంత పూటకం అండి? అది సరైనది కాదు కదా. కాబట్టి ఈ రకమైన భేషాలకు పోకుండా స్పష్టంగా అందరం కలిసి, ఇది మన అందరి సమాజం సంబంధించిన అంశం కాబట్టి ఆ రకంగా ఏకోన్ముఖంగా ఈ నీటి దోపిడీని అడ్డుకోవాల్సి ఉంటుంది, ఈ హక్కులను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని కేటాయించి చాలా వివరాలు అందించారు. మరి మరొకసారి కలుద్దాం సార్. రైట్.